హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ శారదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శారదా సుధాకర్. ముందుగా మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలండి. మేమైతే ఫస్ట్ ఇంటి దగ్గర దీపాలు వెలిగించేసాము. ఇక్కడ నూనె అయితే అయిపోయింది ఒక దీపానికి, మళ్ళీ వచ్చి అయితే వేయాలి. ఆ తర్వాత వెంటనే క్రాకర్స్ అయితే స్టార్ట్ చేసాము. ఇది 25 వాళ్ళనో 30 వాళ్ళనో అండి. చెవులు అయితే దిబ్బులు వేసిపోయినాయి. మీరు ఎప్పుడైనా పేల చిచ్చుబుట్టిని చూసారా అండి? ఇప్పుడు చూడండి, ఇలాంటి క్రాకర్స్ ఉన్నప్పుడు పిల్లలు చాలా సేఫ్టీగా ఉండటం మంచిది. ఎంతైనా మన చిన్నప్పటి క్రాకర్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇదొకటి కొత్తగా వచ్చింది అనుకుంటా అండి. ఏదో రౌండ్ బాల్ లాగా ఉంది, పెద్ద బాంబల్స్ అనుకున్నాను, కానీ ఇది కూడా చిచ్చుబుడ్డ అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఇది. ఆ తర్వాత అయితే భూచక్రాలు పెట్టేశాను అన్నమాట. నార్మల్ భూచక్రాలు అయితే బాగానే ఉన్నాయి. భూచక్రాలకి రీసెంట్గా బొంగరాల టైప్లో పెట్టారు. బొంగరాల టైప్లో పెట్టినవి పేలుతున్నాయి. వాటికి కూడా చాలా అంటే చాలా దూరంగా ఉండండి. ఈ దీపావళి అయితే మీరు సేఫ్టీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే నేను ఇక్కడ ధైర్యం చేసి అయితే తాడుని కాల్చుకొని భూచక్రం ముట్టిద్దామని వచ్చేసాను. ఫస్ట్ టైం భూచక్రం ముట్టించడం ముట్టించేసాను. చిన్నప్పుడు క్రాకర్స్ చాలా బాగుండేవి. ఎక్కువ అయితే మతాబులు కాల్చేవాళ్ళము. మా అమ్మాయి కూడా మతాబులు తీసుకొని వచ్చారనమాట. అలాగే నేను అయితే 3 రూపీస్ పెన్స్ అయిపోయినాయి దాచిపెట్టుకునేదాన్ని అనమాట. అవి కాల్చుకునేదాన్ని, ఏదో వెరైటీగా ఉంటాయని చెప్పేసి కాల్చుకునేదాన్ని. చిన్నప్పుడు చింతపక్కలు చేత్తో విసిరడం అలా కూడా చేసేదాన్ని. ఆ తర్వాత మా అమ్మాయి అయితే మతాబు కాల్చారు. క్రాకర్స్ అయిపోయిన తర్వాత మేమైతే హ్యాండ్స్ నీట్గా క్లీన్ చేసుకొని అందరం స్వీట్స్ అయితే తిన్నామన్నమాట. కొంచెం కొంచెం మా హస్బెండ్కి ఇవి ఆఫీస్లో ఇచ్చారు. ఇందులో ఆల్ టైప్ ఆఫ్ స్వీట్స్ అయితే ఉన్నాయి. ఇందులో కొంచెం కొంచెం తిన్నాము. ఈ దీపావళి మీరు సేఫ్గా చేసుకోవాలని కోరుకుంటున్నాను.